హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాల్టి వీడియో వచ్చేసి శ్రావణ మాసం వచ్చేసింది కదా, సో పూజలు స్టార్ట్ అనమాట. సో ఈసారి అయితే శ్రావణ మాసం మనకి ఫస్ట్ ఫ్రైడే వచ్చింది. సో నేను అందరూ పూజ చేసేసుకున్నారా? నేనైతే మా ఇంట్లో పూజ చేశాననమాట. సో ఆ రోజు పూజ ఎలా చేశాను, ఏమేం ప్రసాదాలు చేశాను అనేది ఈ వీడియోలో అయితే నేను మొత్తం షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రమ్య లైఫ్ అండ్ లివింగ్ అని సెట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో నేను ఇక్కడ పూజ కోసం మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయాను. సో మా పిల్లలు అయితే ఇంకా లెగలేదన్నమాట. వాళ్ళు లేవకముందే పూజ కంప్లీట్ చేసుకుందాము అని చెప్పేసి ప్రసాదాలు అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు లేస్తే ఇంకా అంత డిస్టర్బెన్స్ ఉంటుంది, ప్రశాంతంగా చేసుకోనివ్వరు. అందుకని వాళ్ళు లేవకముందే ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదాలు. సో మా మేడ్ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసింది. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ పూజ కోసం నేనైతే సేమ్యా అండ్ పులిహోర ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను. ఇక్కడ సేమ్యా కోసం పాలు కాగుతున్నాయి. ఇక్కడ సేమ్యా అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఎప్పుడు పరమాన్నమే కదా అని ఈసారి అయితే నేను ఇలా సేమ్యా ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్రైడే. సో ఇక్కడ ప్రసాదాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను కూడా ఇక్కడ రెడీ అయిపోయాను. సో ఫస్ట్ డే కదా, నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ శారీ వేర్ చేశాను అనమాట. నేను రెడీ అయిపోయాను, ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫొటోస్ అన్నీ నేను బిఫోర్ డేనే అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, కుందులు, దీపాలు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఈరోజు అనమాట. ఈరోజు అయితే ఫొటోస్ అన్నిటినీ నీట్గా మంచిగా బొట్లు అన్నీ కుంకుమ పసుపు బొట్లు అన్నీ పెట్టేశాను అనమాట. గంధము కుంకుమ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్తో నేనైతే ఇక్కడ డెకర్ చేస్తున్నాను. ఫొటోస్ అన్నిటికీ ఇలా ఎల్లో అండ్ రెడ్ పూలు అయితే మనకి చూడడానికి కూడా చాలా నీట్గా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. చాలా కలగా అనిపిస్తుంది. అందుకని నేనైతే ఇక్కడ ఎల్లో అండ్ రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ రెండు తీసుకొచ్చి పెడుతున్నాను. సో అంతా రెడీ అయిపోయింది పూజకైతే. నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అనమాట, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. సో ఎర్లీ మార్నింగ్ అయితే మనకి చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. సో మా కొత్తింట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ తొలి ఏకాదశి చేసుకున్నాము. నెక్స్ట్ శ్రావణ మాసం అయితే వచ్చేసింది. ఇంకా బోనాలు అవన్నీ జరిగాయి అన్నమాట. మేమైతే బోనాలు ఎప్పుడు చేయలేదు, అందుకని మామూలుగా టెంపుల్కి అయితే వెళ్ళి చూసేసి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నేను మీ ఇంట్లో శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారా? మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇఫ్ పాసిబుల్. ఈ శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తర్వాత కామాక్షి దీపం వెలిగిస్తే మనకి చాలా మంచిది. సో నేను కూడా ఇక్కడ కామాక్షి దీపం అయితే వెలిగించాను. నా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ పెట్టేసి హారతి ఇచ్చేసాను అనమాట. అంతటితో నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా కన్నయ్య కూడా లేచాడనమాట. సో ఇదేనండి నా శ్రావణ మాసం లక్ష్మీదేవి పూజ, ఫ్రైడే పూజ. సో నేనైతే ఎప్పుడు ఇలా సింపుల్గానే చేస్తాను, అంత హడావిడి అట్లేం ఉండదన్నమాట. సో సింపుల్గా నేను ఇలా చేసుకుంటాను. బట్ వరలక్ష్మి వ్రతం రోజు అయితే మంచిగా వేరే సపరేట్గా చేసుకుంటాను అనమాట. సో మీరు ఎలా చేసుకుంటారు, మీరేమేం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తారు, ఈ శ్రావణ మాసంలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది. ఇంకా నెక్స్ట్ మనకి చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి. శ్రావణ మాసం, ఆషాఢంలో బోనాలు జరిగాయి. నెక్స్ట్ శ్రావణ మాసం, ఇంకా నెక్స్ట్ చాలా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. మనకి రాఖీ వస్తుంది.
సో ఇవన్నీ మనకి సెలబ్రేట్ చేసుకునే టైం అనమాట. సో అందరూ బాగా పూజలైతే మంచిగా చేసుకోండి. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మోర్ వీడియోస్ చేస్తాను అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో మా కన్నయ్య కూడా హారతి అయితే తీసేసుకున్నాడనమాట ఇక్కడ. సో చూసారు కదా ఎంత కలకలలాడుతుందో పూజ దగ్గర. అన్ని ప్రసాదాలు, అన్ని ఫ్లవర్స్, దీపాలు అన్నీ వెలిగించిన తర్వాత. సో థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.